ఇక ఇక్కడ ఇంకో వార్తుందే, నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గుదలనంట 12 నుంచి 5% తగ్గించే యోచనలో కేంద్రం, పూర్తిగా ఎత్తేసే ప్రతిపాదనపైన పరిశీలన. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం. టూత్పేస్టు, నెయ్యి, సబ్బులు, పాదరక్షాలు, దుస్తులు, వాషింగ్ మిషన్లు తదితర వస్తువులు ఇక చౌకనంట. సో మధ్యతరగతి ప్రజలకు శుభవార్త. ఏడాది ఆదాయ పన్ను రాయితీలతో ఊరట కల్పించిన కేంద్ర ప్రభుత్వం ఆయా వర్గాలకు మరింత ఉపశమనం కల్పించేందుకు సిద్ధమవుతుంది. మధ్యతరగతి అల్పాదాయ కుటుంబాలకు వస్తు సేవల పన్ను అంటే జీఎస్టీని తగ్గించడం ద్వారా ఊరట కల్పిస్తుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 12% జీఎస్టీ పరిధిలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులపై పూర్తిగా పన్నును తొలగించడం లేదా చాలా వస్తువులను 5% స్లాబ్ పరిధిలోకి తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తుందని వెల్లడించాయి. టూత్పేస్ట్, టూత్ పౌడర్, ఇక గొడుగులు, కుట్టు మిషన్లు, ప్రెషర్ కుక్కర్లు, వంట పాత్రలు, నెయ్యి, సబ్బులు, చిరుతిళ్ళు, ఎలక్ట్రికల్ ఇస్త్రీ పెట్టెలు, గీజర్లు, తక్కువ సామర్థ్యం కలిగిన వాషింగ్ మెషిన్లు, సైకిళ్ళు, 1000 కంటే ఎక్కువ ధర కలిగిన రెడీమేడ్ దుస్తులు, 500 నుంచి 1000 ధర కలిగిన పాదరక్షాలు తదితర వస్తువులపై జీఎస్టీని తగ్గిస్తున్నట్లుగా సమాచారం. ఇక ఈ తగ్గింపు అమలులోకి వస్తే చాలా వస్తువులు చౌకగా దొరుకుతాయి. సామాన్యుడు వాడే ఈ నిత్యావసర వస్తువులపై జీఎస్టీని తగ్గించడం వల్ల ప్రభుత్వంపై 40 నుంచి 50 వేల కోట్ల భారం పడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ భారాన్ని మోసేందుకు సర్కార్ సిద్ధమవుతుందని పేర్కొన్నాయి. సో మొత్తం మీద నిత్యావసర వస్తువుల జీఎస్టీ కనుక తగ్గుదల అయితే సో 12 నుంచి 5% తగ్గించే యోచనలో మరి ఇప్పుడు కొత్తగా జీఎస్టీ స్లాబ్ ఒకటి అమలు కాబోతున్నది. ఈ కొత్తగా మళ్ళీ జీఎస్టీ స్లాబు వస్తుంది. జీఎస్టీ స్లాబ్కి సంబంధించి ఏదైతే ఇక్కడ కనబడుతుందా 12 నుంచి 5% తగ్గించే ఆలోచనలో ఉందంట. పూర్తిగా ఎత్తేసే ప్రతిపాదన కూడా పరిశీలన చేస్తుందంట. రాబోయే జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం అట. ఇక టూత్పేస్టు, నెయ్యి, సబ్బులు, పాదరక్షాలు, వాషింగ్ మిషన్లు తదితర వస్తువులన్నీ కూడా చౌకకే దొరుకుతాయట. సో మీ అందరికీ తెలుసు నిత్యావసరాలు లేకపోతే మధ్యతరగతి పేద కుటుంబాల మనుగడ నడవదే అనుకో. పొద్దుగా లేస్తే టూత్పేస్ట్ కావాల్సిందే, పొద్దున్న లేస్తే చెప్పులు వేసుకొని పోవాల్సిందే, పొద్దున్న లేస్తే ఇక వాషింగ్ మిషన్లో బట్టలు ఉతకాల్సిందే. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిత్యావసర సరుకులు లేని సామాన్యుడి జీవితం గడవదు. ఈ నిత్యావసర సరుకులకే సామాన్యుడి జీతం మొత్తం కూడా పోతున్నది. ఈ వచ్చే 20,000లో ఈ చెప్పులకు, బట్టలకు, సబ్బులకు, పాదరక్షాలకు ఇక చెప్పుకుంటూ పోతే అన్నిటికీ ఈ వంట సామాన్లకు ఇవన్నిటికి కూడా మరి ఈ సామాన్య కుటుంబాలని వీటి మీద ఎక్కువ ఖర్చు పెడతాయి. సో ఇంట్లో రెంటు కానీ ఇంట్లో ఏదైతే నివాసం ఉన్నటువంటి మధ్యతరగతి కుటుంబాలు ఇంటి రెంటుకు కానీ ఈ నిత్యావసర సరుకులు కానీ వీటికి ఎక్కువ ఖర్చు పెడతాయి. అంటే వచ్చే జీతం అంతా వీటికే పోతుంది, వాడు వెనకేసుకోనికి ఏముండదు. సో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచన ఏంటంటే 12% ఉన్నటువంటి ఈ యొక్క జిఎస్టీకి సంబంధించినటువంటి ఈ యొక్క ట్యాక్స్కి సంబంధించినటువంటి ఏదైతే స్లాబ్ ఉన్నదో ఈ జిఎస్టీ స్లాబ్ని మరి 5% తగ్గిస్తుందంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 30 రూపాయలటువంటి టూత్పేస్ట్ కాదు, 30 రూపాయలటువంటి టూత్పేస్ట్ కానీ 40 రూపాయల సబ్బు కానీ మరి 12% జిఎస్టీ కనుక తగ్గితే మీకు 5% కనుక వస్తే మరి 40 రూపాయల సబ్బు మీకు 30 రూపాయలకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఇక్కడ 10 రూపాయలు సామాన్యుడికి సేవ్ అవుతాయి. ఇట్లా 10 + 10 అంటే ఇక్కడ సబ్బు కాడో 10, చెప్పుల కాడో 20, మరి చెప్పుకుంటూ పోతే టూత్పేస్ట్ కాడ ఒక 5 రూపాయలు, ఇట్లా చెప్పుకుంటూ పోతే సామాన్యుడికి నెలకు ఎంతో కొంత అయితే మిగిలే అవకాశం ఉంది ఈ కొత్త జిఎస్టీ స్లాబ్ కనుక అమల్లోకి వస్తే. మొత్తం ఈ జిఎస్టీని ఎత్తేసేటువంటి ఆలోచన కూడా చేస్తున్నట. మొత్తం ఈ నిత్యావసర సరుకుల మీద జిఎస్టీని కూడా ఎత్తేసే ఆలోచన చేస్తున్నట్టు. అదంతా ఎత్తేస్తే ఇంకా మంచిది. సో సామాన్య కుటుంబాలకు మరి మోదీ ప్రభుత్వం ఒక శుభవార్త చెప్తుంది. బట్టల మీద, చెప్పుల మీద ధరలు తగ్గబోతున్నాయి అనేది క్లియర్గా తెలుస్తుంది. ఏమైనా ఎలక్ట్రికల్ వస్తువులు కొనాలనుకున్నా, బట్టలు కొనాలనుకున్నా, సబ్బులు కొనాలనుకున్నా ఓ 4 రోజుల పాటు వాయిదా వేసుకోండి. సో ఇక మంచి తక్కువ ధరకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రైట్, ఇంకేమున్నాయి మనకు హైలైట్గా కనబడుతున్న అంశాలు?